అందరికీ నమస్కారం. శ్రీ వశిష్ఠ గౌతమి ట్రస్ట్ తరపున వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. ధ్యాన జ్ఞాన యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. ఇక్కడ మనం ధ్యానం చేసుకోవడం కోసం వచ్చాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఈ ధ్యానం ద్వారా చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. తద్వారా నాడీమండల శుద్ధి, తద్వారా విశ్వశక్తి ఆవాహనం, తద్వారా దివ్యచక్షు ఉత్తేజితం. ఇవన్నీ వరుస క్రమంలో అవుతాయి. ఆ దివ్యచక్షు కోసమే మన ప్రయాస అంతా. మన బ్రతుకులు దివ్యంగా కావాలంటే దివ్యచక్షు కావాలి. 4 చక్షువులు ఉన్నాయి. 1 చర్మచక్షు, 2 మనోచక్షు, 3 దివ్యచక్షు, 4 జ్ఞానచక్షు. చర్మచక్షు అంటే 2 కళ్ళు. ఇది మూసుకుంటేనే కానీ మనోచక్షు తెరవదు. మనం కళ్ళు మూసుకుంటే కానీ మన మనోపలకంలో ఇంకోటి చూడలేము. అది కూడా మూసుకుంటే కానీ దివ్యచక్షు తెరుచుకోదు. అది కూడా పోవాలి. జ్ఞానచక్షు రావాలి. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. అక్కడికి వెళ్ళాలి మనం. అందరూ ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకుని జ్ఞానచక్షువుతో వెళ్ళగాలి. ప్రతిదీ జ్ఞానంతో చేయాలి. కూర్చుంటే జ్ఞానం, నుంచుంటే జ్ఞానం, చదివితే జ్ఞానం. జ్ఞానవంతంగా ఉండాలి మన జీవితం అంతా. ఆ విధమైన జ్ఞానాన్ని పొందడం కోసం ఇది ధ్యానం. ప్రతి ఒక్కరికి కావాల్సింది ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఒకటి తీసుకుంటే చాలు, సర్వం తీసుకున్నట్టే. అందులోనే అంత దాగి ఉంది. అది తెలుసుకున్నవాడు ఎప్పుడు సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తూనే ఉంటాడు. అది తెలియని వాడు ఆ సమయాన్ని అంతా వృధా చేస్తుంటాడు. మనమంతా ధ్యానులం, అఖండమైన ధ్యానులం. ప్రపంచాన్ని అంతా ధ్యానమయం చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం. అదే మన దీక్ష. నమస్కారం.